ఓం నమో భగవతే వాసుదేవాయ. మయసభ చూడడానికని ఉండిపోయినటువంటి దుర్యోధనుడు, శకుని. ఆ సభలో జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేకపోతున్న దుర్యోధనుడు ఆ రకంగా అన్నపానీయాలు మానేసి ఉన్నప్పుడు శకుని వెళ్ళి ఏం జరిగింది నాతో చెప్పమని అన్నప్పుడు, పాండవులకున్న మయసభని వాళ్ళ యొక్క ఉన్నతిని భరించలేకపోతున్నాను అంటూ శకునితో చెప్పడం మొదలుపెట్టాడు. దుర్యోధనుడు ఇంకా అన్నాడు, పాండవులది ఎంత వైభవం, ఏమి అదృష్టం. పాండవులు కప్పములు పుచ్చుకోవడం ఒక ఎత్తైతే, ఆ ద్రౌపదీదేవి యావత్ భరతఖండం నుండి యజ్ఞం చూడడానికి వచ్చిన రాజులకు, వైశ్యులకు, ఇతర కులముల వారికి, సుహృత్తులకు, భటులకి అందరికీ తాను దగ్గర ఉండి జాగ్రత్తగా పరీక్షించి, వారందరూ కడుపు నిండా తింటున్నారా తినడం లేదా అని చూసుకుంటూ ఇంకొంచెం వేసుకోండి అని వడ్డన చేసి అర్ధరాత్రి ఎప్పుడో తాను అన్నం తిని పడుకునేది. ఎంతో కీర్తి సంపాదించింది. ఏమి ద్రౌపదీదేవి, ఏమి ఆదరణ అని ఎంతో గొప్పగా చెప్పుకున్నారు అందరూ. ఆమె అంత గొప్ప పేరు తెచ్చుకుంది. ఆ రోజుల్లో ఎంతోమందికి అన్నం పెట్టింది. అంతమందికి అన్నం పెట్టి ద్రౌపది కీర్తి తెచ్చుకుంటుంటే నాకు కడుపు మండిపోయింది అన్నాడు. ఇది ఆయన బాధ. అంతటి గొప్ప సభలో ఒక పక్క శిశుపాలుడు లేచి సభకు అవమానం జరుగుతున్నదని అన్నా సరే, ధర్మరాజు ఇది అవమానం కాదు, కృష్ణుడికే అగ్రపూజ అంటూ ఉంటే, కృష్ణుడు తన చేతి చక్రంతో శిశుపాలుని చంపేస్తే ఒక్కడు కూడా ఇదేం దారుణం అని అన్నవాడు లేడు. పైగా అందరూ కలిసి కృష్ణుడికి జయ జయధ్వనాలు చేశారు. నాకు ఎంతో బాధ అనిపించింది. ఇంతమంది ఆ కృష్ణుడికి పాండవులకి జయ జయధ్వనాలు చేయడమా? ఓ మేనమామ, విశేషమైన పరాక్రమంతో అంత ధనమునంతటినీ ఆర్జించి అంత ఐశ్వర్యాన్ని పాండవులు పొంది ఉండటం చేత నాకు విశేషమైన అసూయ కలుగుతోంది. నేను దానిని తట్టుకోలేకపోతున్నాను. ఆత్మాభిమానం ఉన్న ప్రభువు ఇతరుల వృద్ధి పొందుతూ తాను తక్కువైపోతుంటే చూస్తూ ఉండగలడా అని అడిగాడు. తను పనికిమాలిన వాడిని తన యందు తప్పు బుద్ధి ప్రవేశిస్తుంది అని అనడు. తనది మంచి బుద్ధి అని చెప్పుకుంటాడు. ఆత్మధనుడైన రాజు వాటిని అంగీకరించడు అని అంటున్నాడు. అందుకని తనకు పాండవుల మీద అసూయ పుట్టింది అని అన్నాడు. అంటే శకుని అన్నాడు, ఎందుకయ్యా అంత బాధపడతావు? మీ నాన్న ఒప్పుకోవాలి, కానీ మీ నాన్న ఒప్పుకుంటే ఒక్క సైనికుడు అవసరం లేకుండా ధర్మరాజుని ద్యూతానికి పిలిచి మాయాద్యూతంలో అతనిని ఓడిస్తాను. ధర్మరాజుకి ద్యూతక్రీడ అంటే ఎంతో మక్కువ. కానీ ద్యూతమనందు ప్రావీణ్యం ఉన్నవాడు కాదు. ద్యూతక్రీడలో నన్ను మించినవాడు 3 లోకాలలోనూ లేడు. మాయాద్యూతంలో చప్పుడవకుండా స్వల్పకాలంలో పాండవుల సమస్త సామ్రాజ్య వైభవాన్ని నీదిగా చేసేస్తాను. కానీ మీ నాన్న ధృతరాష్ట్రుడు మహారాజు. ఈ పనికి అతను అంగీకరించాలి. అతను అంగీకరిస్తే తప్పితే ఈ ద్యూతం జరపడానికి వీలు లేదు. అందుకని ఎలాగైనా సరే మీ నాన్న అనుమతిని సంపాదించాలి అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, దానికేం లోటు, మా నాన్నను ఒప్పిద్దాం పద అన్నాడు. ఇద్దరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ఇద్దరు దుర్మార్గులు ఇంకొక దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్పుకోవచ్చు. దుర్యోధనుడు వచ్చాడు, శకుని వచ్చాడు, కొడుకు వచ్చాడని ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. మనసుకు పట్టేటట్టుగా నేపథ్యాన్ని తయారు చేయడం అనే ప్రక్రియలో శకుని ఎంతటి సిద్ధహస్తుడో అర్థమవుతుంది. అవతల వారి మనసుకి ఉన్న బలహీనతని శకుని బాగా పట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడికి ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే, మహారాజుగా రాజ్యక్షేమం కోసం నిర్ణయం చేస్తావా, మహారాజులా మంచివాడిలా పైకి నటిస్తూ పుత్రభయామోహంతో కొడుకు కోసమని ఎంత ధర్మానైనా బలిపెట్టేస్తావా అంటే, కొడుకు కోసమని ఎంత ధర్మాన్నైనా బలిపెట్టేస్తాననే అంటాడు. మహారాజుగా రాజ్యక్షేమాన్ని కోరి కొడుకును మందలించలేకపోతే పైకి మంచివాడిలా ధర్మాత్ముడిలా కనబడుతూ, తన కొడుకు ప్రయోజనం కోసం అంధుడై లొంగి పైకి మంచివాడిలా కనబడుతూ ఎంత ప్రమాదకరమైన పని చేయడానికైనా తెగిస్తాడు. ధృతరాష్ట్రుడు అలాంటివాడు. అది ధృతరాష్ట్రుడి లక్షణం. ఒక విధంగా చెప్పాలంటే దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడే ప్రమాదకారి. ఎందుచేతనంటే దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసిపోతోంది. దుర్యోధనుడు చెడ్డవాడు కాదు అనడానికి ఏమీ లేదు. తాను చెడ్డవాడిని కాను అని అతను చెప్పుకోలేదు. నాకు అసూయ ఉంది, పాండవులు వృద్ధిలోకి వస్తే నేను తట్టుకోలేను, నేను అన్నం తినలేను అని చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు అలా చెప్పడు. పాండవులు నా తమ్ముడు కొడుకులు, వాళ్ళంటే నాకు ఎంతో ప్రేమ, వాళ్ళు నా బిడ్డల్లాంటి వాళ్ళు. కడుపులో రాచపదవిని అడ్డుపెట్టి తమ్ముడి కొడుకుల రాజ్యాన్ని తన కొడుకులకి ఇప్పించడానికి ఎంత కుట్ర చేయడానికైనా సిద్ధపడతాడు. కాబట్టే అసలు మహాభారతంలో దుర్యోధనుడి కన్నా, దుష్ట చతుష్టయం కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ధృతరాష్ట్రుడే. ధృతరాష్ట్రుడు అన్నప్పుడు మనకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాధిపతి అయిన వాడి ప్రధాన ధర్మం ఏమిటండి? తప్పో ఒప్పో వాడు సరిగా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా
పిల్లలు సక్రమమైన మార్గంలో లేనప్పుడు వేలెత్తి చూపించగల ధైర్యం కుటుంబాధిపతికి గొడవ పడిపోతే తండ్రి స్థానంలో ఉండి కొడుక్కి మాత్రమే ప్రయోజనం చేయాలనుకున్నవాడు ఆ తండ్రి స్థానానికి పక్కన తాను ఎన్ని స్థానాలలో కూర్చోగలడో అన్ని స్థానాల కోసం కొడుకు కోసం బలిపెట్టేస్తాడు. తాను ఒక కార్యాలయంలో అధిపతి అయితే ఆ స్థానాన్ని కొడుకు అభ్యున్నతి కోసం బలిపెడతాడు. కొడుకు కోసం ఏవైనా చేసేస్తాడు. తాను సమాజంలో ఒక పెద్దరికంలో ఉంటే తన కొడుకు కోసం ఈ పెద్దరికాన్ని అడ్డుపెట్టి పెద్దరికం అనే ముసుగులో ఎంత చిన్నతనానికైనా దిగజారిపోతాడు. మొట్టమొదట బలిపెట్టవలసింది ఏదైనా ఉంటే, తనను తాను పరిశీలించుకోవాల్సింది ఏదైనా ఉంటే, తన కడుపున పుట్టిన పిల్లలు వక్రమార్గంలోకి వెళ్ళిపోతున్నారని తెలుసుకున్నప్పుడు తాను వాళ్ళకి బుద్ధి చెప్పగలగాలి. అలా చెప్పలేని వాడు లోకం నందు ఏ ఇతర స్థానం నందు కూర్చుని చెప్పడానికి అధికారాన్ని పొందలేడు. వాడు సమాజానికి ప్రమాదకారి. వాడు దెబ్బతింటాడు, లోకాన్ని దెబ్బతీస్తాడు. సంతానం మీద ప్రేమ ఉండడం తప్పు కాదు. సంతానం మీద వ్యామోహం ఉండడం, సంతానం లేనిపోని ఎంత అధర్మ మార్గంలో వెళ్ళిపోతున్నా నా బిడ్డ అనే భావనతో ధర్మాన్ని చెప్పకపోతే మాత్రం కొడుకు మాట ఎలా ఉన్నా ఆ స్థానంలో కూర్చున్న తల్లిదండ్రులు మాత్రం భ్రష్టులైపోతారు. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ధృతరాష్ట్రుడు. కాబట్టి ఈ రోజుల్లోని తల్లిదండ్రులు ఇది ముఖ్యంగా ఈ ఒక్క పేర 1-2 సార్లు చదువుకుని పిల్లల్ని ఏ రకంగా సక్రమమైన స్థితిలో ఉంచాలి, వాళ్ళు ఎటువంటి అధర్మాన్నైనా చేరడానికి కారకులవుతున్నారా, ఏదైనా వక్రబుద్ధితోటి ఉన్నారా అనేది తెలుసుకోవాలి అంటే భారతంలో ఉన్నటువంటి ఈ ఒక్క పేర చదువుకుంటే సరిపోతుందండి. కాబట్టి వాళ్ళు ఎటువంటి పిచ్చి ఆలోచనలతో ఉన్నా తల్లిదండ్రులు గ్రహించి వాళ్ళని సక్రమమైన పద్ధతుల్లోకి తీసుకురావాలి. అటువంటి వాడు తండ్రితనానికి పనికి వస్తాడు. కానీ అలా చెప్పే ధైర్యం లేనప్పుడు ఆ తండ్రితనం చచ్చిపోయినట్టే. అటువంటి వాడు తండ్రితనానికి పనికొచ్చేవాడు కాదు. శకునికి ఏ మాట చెప్పాలో తెలుసు. ఏ మాట అంటే ధృతరాష్ట్రుడు తమ సమస్త పదవుల కొడుకు కోసం వడ్డేస్తాడో ఆ మాట చెప్పాడు. ఇద్దరూ వెళ్ళారు. దుర్యోధనుడు తండ్రి పాదాల దగ్గర కూర్చుని నమస్కారం చేశాడు. నాయనా దుర్యోధన, ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. దానికి జవాబు దుర్యోధనుడు చెప్పలేదు, శకుని చెప్పాడు. శకుని ధృతరాష్ట్రుడితోటి అన్నాడు, నీ కొడుకు కృశించిపోయాడు, కళావిహీనమైపోయాడు, ఎందుకో కనుక్కో అన్నాడు. ధృతరాష్ట్రుడికి ఈ మాట చాలు. దేనికి కృశించిపోయావు, దేనికి కళావిహీనుడయ్యావు అని కొడుకుని అడిగితే, నేను ఈ కారణానికి కృశించిపోయాను, పాండవుల ఐశ్వర్యాన్ని చూడలేకపోతున్నాను అని దుర్యోధనుడు అన్నాడు అనుకోండి, చీ నోర్ముయ్ అన్నది ధృతరాష్ట్రుడు అనడు కూడా. ఇప్పుడు ఇతరులకు ఉన్నది ఏది తనదైతే కొడుకు సంతోషిస్తాడో అది ఏదైనా ఎంత అధర్మమైనా తన రాచపదవిని అడ్డుపెట్టైనా కుతంత్రంతో చేస్తాడు ధృతరాష్ట్రుడు. ఈ విషయం శకునికి తెలుసు. ప్రమాదం అక్కడొచ్చింది. తండ్రి అవ్వడం గొప్ప కాదు, తండ్రిగా కూర్చోగలగడం గొప్ప, తండ్రిగా రాణించడం గొప్ప, కర్తవ్యనిష్టతో ఉండగలగడం గొప్ప. కాబట్టి శకుని ఈ మాట అనగానే ధృతరాష్ట్రుడు కంగారు పడిపోయాడు. గబగబా వంగి కొడుకు ఒళ్ళంతా తడిమేశాడు. తడిమి అన్నాడు, కొడుకు కృశించిపోయి కళావిహీనుడయ్యాడంటే తండ్రి ఎందుచేతరా అని ఒక మాట అంటే, నాన్న నీకు ఇన్ని ఉన్నాయి కదరా, అన్నీ ఉన్నా కూడా ఇంకా ఎందుకు వాళ్ళకేదో ఉందని చెప్పి నువ్వు అలా అయిపోతావు అని అన్నాడు అనుకోండి, నీకు ఇంకా ఏది లేదు నాన్న అని అడిగినట్టే కదండి. అలా అడిగితే వాడు పనికొచ్చే తండ్రా పనికి మాలిన తండ్రా, దేనికి ఏడుస్తున్నావురా అని అడగాలి. అంతేకాని ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏమన్నాడండి, కౌరవ ఐశ్వర్యంలో ఎక్కువ భాగం నీకే కదా కట్టబెట్టాను అన్నాడు. నిజానికి ఇది చాలా తప్పు పని. తాను రాజరికంలో ఉండి అటువంటి పని చేయకూడదు. నీ చుట్టుపక్కల ఉండే స్నేహితులు, నీ తమ్ముళ్ళు, నీ అనుచరులు మొదలైన వాళ్ళందరూ కూడా నీ యందు ప్రియభావనతో ఉన్నవాళ్లే కానీ నీ పట్ల అప్రియమైన భావన ఉన్నవారు కారే. దేవేంద్రుడు అనుభవించడానికి వివిధ భోగోపకరణలు ఎలా ఉంటాయో అలా అనుభవించమని నీకు అన్ని భోగోపకరణాలు సమకూర్చాను. అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏమిటి లోటు వచ్చింది? ఇంతమంది రాజులు నీకు భయపడి నీకు ఊడిగం చేస్తున్నారు. ఇన్ని నీకు సమకూర్చాను. ఆధిక్యతలో ఇంకా నీకు ఏం తక్కువ వచ్చింది? ఎందుకు అలా చిక్కిపోయావు? ఎందుకంత కళావిహీనుడు అయిపోయావు? నీకు రాజ్యభోగత్వమునందు పరాన్ముఖము ఎందుకు వచ్చింది? అలా ఎందుకు కృషించిపోతున్నావు? నీవు కురుకులమునకి ఈశ్వరుడు అన్నాడు. ఎంత పుత్ర వ్యామోహమో చూడండి. ఆ వ్యామోహం ముందు ఎంత యుక్తాయుక్త విచక్షణ కోల్పోతున్నాడో, కొడుకు కోసం ఏదైనా చేసేయడానికి ఎంత సిద్ధపడిపోతున్నాడో, అన్నీ కొడుకు కోసం చేయడానికి సిద్ధపడుతూ తాను చాలా మంచి వాళ్ళను సంప్రదించి చేసినట్టుగా ఎంత బాగా నటించగలడో
పైకి అంధుడులా కనబడినా లోపల నిజంగా ఎంత అంధుడో, ఎంత క్రూరుడో, ఎంత కపటో ఈ మనకి నన్నయ్య గారు చెప్తున్నారు. అందుకే ఒక వ్యక్తి పరిణితి తెలుసుకోవడానికి వాడి కొడుకుతో మాట్లాడినప్పుడు గమనిస్తే చాలు. కొడుకు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు కొడుకు ఎలా ఉండాలి అని తండ్రి కోరుకుంటున్నాడు అన్న దానిని బట్టి ఆ తండ్రి పరిణితిని గుర్తించి అతనిని దగ్గరగా ఉంచుకోవాలా, దూరంగా పెట్టాలా అన్నది తెలుస్తుంది. మనం నిర్ణయించుకోవచ్చు ఆ విషయాన్ని. కొడుకుతో సరిగ్గా మాట్లాడడం చేతకాని తండ్రి లోకాన్ని ఉద్ధరిస్తాడా? ధృతరాష్ట్రుడికి కొడుకు మీద అంతటి వ్యామోహం. ఎందుకలా ఉన్నావరా అని ఒక మాట అడిగి వినాలి. ఇన్ని మాటలు మాట్లాడితే ఇక కొడుకు ఎలా బాగుపడతాడండి? ఇప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు, నాన్న ఏం చెప్పమంటావు? నీవు కూడా రాజసూయ యాగానికి వచ్చావు, అక్కడ చక్కగా కూర్చున్నావు, తిరిగి వచ్చేసావు. కానీ నేను వెంటనే రాలేదు. అక్కడ ఉండి శకునితో కలిసి చక్కగా మయసభను చూసి వచ్చాను. పాండవుల రాజ్యం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? ఉత్తర దిక్కున ఉత్తర కురుదేశముల వరకు విస్తరించింది. ఇప్పటి వరకు అలా ఎవరి సామ్రాజ్యం లేదు. అంత దూరం వెళ్ళింది. అర్జునుడు ఒక్కడే వెళ్ళి సంపాదించాడు. ఈ భూమండలం మొత్తం మీద వాళ్ళ పట్ల ప్రీతి కలిగిన వాడు కాబట్టి, శ్రీకృష్ణుడు బంధుత్వం ఉన్నవాడు కాబట్టి ద్రుపదుడు తప్ప వాళ్ళ చేతిలో యుద్ధం చేసి ఓడిపోని రాజు లేడు. సమస్త ధరణికి ఈవేళ రాజు ధర్మరాజే, సార్వభౌముడు. నానా, ఇవాళ పర్వతములతో, అరణ్యములతో, ద్వీపములతో విశాలమైన ఈ భూమండలం అంతా ధర్మరాజు ఏకఛత్రాధిపత్యంతో ఉంది, ఆయన పరిపాలనలో ఉంది. నేను ఒక రాజకుమారుడినే నాన్న, ఒక రాజకుమారుడనే ఉండి ధర్మరాజు ప్రాభవం చూసి వచ్చాను. కానీ నాకు ఇవాళ అటువంటి సామ్రాజ్య వైభవం ఏది? నాకు ఎన్నో ఉన్నాయని అంటున్నావు, కానీ నాకు ఏముంది? ధర్మరాజుకి ఎంత సంపద ఉందో చూసావా? నన్ను ధర్మరాజు ఎక్కడ పెట్టాడో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ తెచ్చిన రత్నరాశుల పళ్ళాలను పుచ్చుకోమన్నాడు. నేను అలాగే అన్నాను. ఎన్నో రత్నరాశులతో కూడిన పళ్ళాలు పుచ్చుకున్నాను. వాటికి లెక్క పొంతు లేదు. సముద్రము రత్నాలకి, వజ్రాలకి ఆలవాలం అంటారు. కానీ ఈవేళ అసలు ప్రపంచంలో ఉన్న రత్నాలన్నీ ధర్మరాజు కోశాగారంలో ఉన్నాయి. అంత ఐశ్వర్యం ధర్మరాజుది. నేనే వాటిని మోసి కోశాగారానికి పంపించాను. నాకు ఎంత బాధగా ఉంటుంది? ఎందరు రాజులు ఎన్ని పదార్థాలలోని ఒక పెద్ద చిట్టా చెప్పాడు. వాడు ఏనుగులు తెచ్చాడు, వీడు గుర్రాలు తెచ్చాడు, మరొకడు లొట్టపెట్టెలు తెచ్చాడు, మరొకడు సుగంధ ద్రవ్యాలు తెచ్చాడు, ఒకడు పట్టుబట్టలు పట్టుకొచ్చాడు, వేరొకడు భూషణాలు పట్టుకువచ్చాడు అని చెప్పి, నాన్న ఎంతమంది ఎన్ని పట్టుకువచ్చి ఎక్కడెక్కడ ఏ విశేష వస్తువులు ఉన్నాయో అవన్నీ ధర్మరాజుకి సమర్పించారు. నాన్న, ఈ భూమండలం ఏలిన పూర్వరాజులు ఎవ్వరూ కూడా ఇంతటి ఐశ్వర్యంతులు కారు. అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడైపోయిన ధర్మరాజు ఆ పాండవుల ఐశ్వర్యాన్ని చూసి నేను ఇలా చిక్కి కృషించిపోయాను నాన్న. అసూయతో నాకు నిద్ర పట్టడం లేదు అన్నాడు. బయటపడిపోయాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. వాడు చెడ్డవాడైనా అది వాడి దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం. నేను చెడ్డవాడిని, ఇంకొకడికి ఉంటే నాకు నిద్ర పట్టదు. నాకు ఉన్నదానిని నేను నిద్రపోవడం కాదు, ఇంకొకడికి ఉంటే నిద్రపోలేను. కాబట్టి నాన్న నాకు నిద్ర పట్టడం లేదు, నా రంగు తరిగిపోయింది అన్నాడు. అని ఇంకా అన్నాడు, నాన్న ఇంకొక విషయం తెలుసా? వాడికి ఉన్నదని ఏడవడం కాదు, వాడు పెట్టిన దానికి ఏడుస్తున్నాను. ధర్మరాజు ఎంత పెట్టాడో తెలుసా? 1,00,000 మంది బ్రాహ్మణోత్తములకు భోజనం చేస్తే ఒకసారి మ్రోగే శంఖం అక్కడ ఉంది. యజ్ఞం జరిగిన నాళ్ళు ఆగకుండా శంఖం మోగుతూనే ఉంది. అంటే అక్కడ ఎన్నో లక్షల మంది బ్రాహ్మణోత్తములు అన్నం తిని ఉంటారు. అవన్నీ నేను నా కళ్ళతో చూశాను. ఎంతమందికి పెట్టినా అది ఐశ్వర్యం తరగలేదు. ఇంత ఐశ్వర్యమా? హరిశ్చంద్రుడు ఎప్పుడో రాజసూయ యాగం చేశాడని అంటారు, కానీ అసలు ధర్మరాజు చేసినటువంటి రాజసూయ మహాయాగంతో పోలిస్తే హరిశ్చంద్రుడు చేసిన యాగం పెద్ద లెక్కలోకి రాదనే చెప్పాలి. ధర్మరాజు రాజసూయ యాగాన్ని అంత గొప్పగా చేశాడు. తన పని తాను సాధించుకోవడానికి దుర్యోధనుడు ఎన్ని అబద్ధాలు ఆడతాడో దానికి మనం ఈ భారతాన్ని సాక్ష్యంగా పెట్టుకోవాలి. ఇందులో అన్నాడు ఆయన, ఇక్కడ అన్నాడు, ధర్మరాజు గారు అవభృత స్నానం చేశాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చివర అతి పవిత్రమైన అవభృత స్నానం చేస్తారు. అవభృతం చేశారు అంటే వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం. అంత గొప్ప యజ్ఞం చేసినప్పుడు చిట్ట చివర ఆ దంపతులను కూర్చోబెట్టి కలశాలతో నీళ్లు పోసి స్నానం చేయిస్తారు. చూడండి, షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళకి, అంటే షష్ఠి పూర్తి అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే 60 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని పూలదండలు అవి మార్చేసుకోవడం. అప్పుడు పెళ్లిలో ఎలా చేశారు, అప్పుడు సిగ్గుపడ్డారా, ఇప్పుడు సిగ్గుపడట్లేదా అంటూ ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అడగడం, వాళ్ళకి వీళ్ళు సిగ్గుపడుతూ సమాధానాలు చెప్పడం, మళ్ళీ తాళి కట్టించుకోవడాలు, ఇలాంటివన్నీ చేయడం తప్పు పని. షష్ఠి పూర్తి అంటే
108 కలశాలు పెట్టి చక్కగా ఆ కలశాలన్నిటికీ పూజ చేసి ఆ హోమం అది చేసుకుని చక్కగాను అన్ని పూజలు అయిన తర్వాత షష్ఠి పూర్తి రోజు ఆ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా అండి? షష్ఠి పూర్తి రోజు చక్కగా అంటే 60వ సంవత్సరం నిండిపోయిన తర్వాత వచ్చినటువంటి మగవారికి వచ్చేటటువంటి పుట్టినరోజు, 60 సంవత్సరాలు నిండిపోయినప్పుడు వచ్చినటువంటి పుట్టినరోజు. అంతేగాని ఆడవాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి అంటూ ఏమి చెయ్యరు. వాళ్ళు ఊరికే 60 సంవత్సరాలు పుట్టినరోజు కాబట్టి 60 సంఖ్య షష్ఠి పూర్తి అయిన వాళ్ళు ఈ రోజుల్లో చెప్పాలంటే 100 సంవత్సరాలు ఉన్నవాళ్లే కాబట్టి వాళ్ళకి కాస్త ఏదో వ్రతం అది చేసుకున్నా, పూజలు చేసుకున్నా ఏదో కాస్త ఆడవాళ్ళకి ముత్తైదుగా ఉన్నారు కాబట్టి చీర అవి పెట్టి కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు అందరూ కూడా ఆశీర్వచనం పొందాలి. కాబట్టి అటువంటిది చెయ్యాలి. ఈ షష్ఠి పూర్తి మగవారి పుట్టినరోజు నాడు చేసినటువంటి షష్ఠి పూర్తి హోమాలు అవి అన్నీ అయిపోయిన తర్వాత ఈ అవిభృత స్నానం అని చేయిస్తారు. అంటే చక్కగా ఇప్పుడు ఈ రోజులను బట్టి చెప్పాలంటే 2 చక్కటి టబ్బుల నిండా కూడా నీళ్లు పట్టేసి అందులో సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, తర్వాత అన్నీ కూడా కలిపి గంధము అవి అన్నీ కలిపి చక్కగా జల్లెడలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరినీ తూర్పుముఖంగా కూర్చోబెట్టి చక్కగా బయటైనా సరే పర్వాలేదు, ఆవరణలో అయినా సరే పర్వాలేదు, అంటే కాంపౌండ్ వాల్లో అయినా సరే పర్వాలేదు, కూర్చోబెట్టి అందరూ వచ్చిన బంధువులందరూ కూడా పెద్దవాళ్ళతో సహా తల్లిదండ్రులు అందరూ కూడా అభ్యంగ స్నానం చేయిస్తారు. ఆ జల్లెల్లో పెట్టి అవన్నీ పైన పడేటట్టుగా కలశంతో నీళ్లు పోస్తూ ఉంటారు. ఇన్ని రోజులు చేసినటువంటి కలశాలలో ఉన్నటువంటి నీళ్లను కూడా వీళ్ళకి తీసుకొచ్చి పోస్తూ ఉంటారు. అది ఒక అదృష్టకరమైనటువంటి విషయం. అలా చేయించుకోవడం, కొడుకులు చేసేటటువంటి ఆ షష్ఠిపూర్తిని వాళ్ళు అనుభవించడం, ఆ తండ్రి తల్లి అనుభవించడం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి తప్పితే జరగదు. కానీ ఈ రోజుల్లో దాన్ని మామూలు ఫంక్షన్గా ఒక అందరినీ పిలిచి షష్ఠిపూర్తి అని చెప్పి 60వ సంవత్సరం కేక్ కట్ చేసి భోజనాలు పెట్టేసి పంపిస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు దండలు మార్చేసుకుని. కాబట్టి ఈ రకంగా చేసుకుంటేనే షష్ఠి పూర్తి అవుతుంది. అలా చేసుకున్నప్పుడే మళ్ళీ 75వ సంవత్సరం 70వ సంవత్సరం కూడా వాళ్ళు ఇటువంటి సందర్భాలు, ఇటువంటి హోమాలు అవి చేసుకునే అదృష్టాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు రాజసూయాగం అంతా అయిపోయిన తర్వాత అవహృత స్నానం చేశాడు. అంత గొప్ప యజ్ఞం చేసినప్పుడు చిట్ట చివర ఆ దంపతులను కూర్చోబెట్టి కలశాలతో నీళ్లు పోసి స్నానం చేయించారు. మంత్రపూరితమైన కలశాలతో అభిషేకం చేశారు. సాత్యకి ఎప్పుడూ కృష్ణుడి పక్కన ఉంటాడు. ఆయన పాండవ పక్షపాతి. అటువంటి అవభృత స్నానం చేసిన తర్వాత వారికి సాత్యకి ఛత్రం పట్టుకున్నాడు. ఒక పక్క భీమసేనుడు, ఒక పక్క అర్జునుడు బంగారు కొమ్ములతో ఉన్న చామరాలని పట్టుకుని ధర్మరాజుకు వీచారు. వరుస క్రమంలో నుంచుని ధర్మరాజు దర్శనానికి తోసుకుంటూ వస్తుంటే ఒక పక్క కృష్ణుడు నిలబడి, మరొక పక్క నకుల సహదేవులు నిలబడి, మరొక పక్క ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు నిలబడి ఆ రాజులను ఒక్కొక్కరిని తీసుకువెళ్ళి ధర్మరాజు కాళ్ళకి దండం పెట్టిస్తే వాళ్ళు కిరీటకాంతుల చేత ధర్మరాజు పాదాలు ప్రకాశించాయి. అంటే అంత వంగి దండాలు పెట్టారు. వాళ్ళు కప్పములు కడుతుంటే పళ్ళెంలో ఇస్తుంటే నేను ఆ పళ్ళెములను అందుకొని పక్కకి అందిస్తుంటే నాకు చాలా బాధ కలిగి నా ముఖంలో కాంతి తరిగి నేను ఒక పక్కన నిలబడితే కావాలని కృష్ణుడు, పాండునందలను, ద్రౌపదీదేవి, సాత్యకి వీళ్ళందరూ కలిసి నా వంక చూసి నవ్వారు అన్నాడు. ఇప్పుడు తండ్రికి ఎలా ఉంటుందండి? అసలే అతనికి మిక్కిలి పుత్ర వ్యామోహం. నిజానికి రాజసూయంలో వాళ్ళు అలా నవ్వలేదు. అలా నవ్వితే భీష్మాదులు ఒప్పుకోరు. వాళ్ళు అసలు అలా పరిహారాస్పదంగా నవ్వే అత్యంత అల్పమైన సంస్కారం కలిగిన వాళ్ళు కూడా కాదు. అంటే వాళ్ళు నవ్వారన్న మాటను భారతంలో దుర్యోధనుడు ఎన్నో మార్లు చెప్పాడు. ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్కరి పేరు కలిపాడు, ఒక్కొక్కరి పేరు తీసేశాడు, ఒక్కొక్క సందర్భాన్ని కలిపాడు, ఒక్కొక్క సందర్భాన్ని తీసేశాడు. ఎన్నో అబద్ధాలు ఆడాడు. వాళ్ళు నవ్విన దానిని ఎన్నో చోట్ల తీసుకొచ్చాడు. కృష్ణుడు నవ్వాడన్నాడు, సాత్యకి నవ్వాడు, ద్రౌపది, పాండవులు నవ్వారన్నాడు. ఇంతమంది మమ్మల్ని చూసి నవ్వడమే పనిగా పెట్టుకున్నారు, నవ్వారు అన్నాడు. అసలే పుత్ర వ్యామోహం గుడ్డిరాజు. దానికి తోడు ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటలకి తమ్ముడు కొడుకుల మీద తప్పనిసరిగా కక్ష పెట్టుకుంటాడు కదండి. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు, నాన్న 88,000 బ్రాహ్మణులు తీసుకువచ్చి వాళ్ళందరికీ అగ్రహారాలు ఇచ్చి ఇళ్ళు ఇచ్చి మళ్ళా ఒక్కొక్క బ్రాహ్మణుడికి 30 మంది దాసుల్ని ఇచ్చి వాళ్ళ జీతభత్యాలను ధర్మరాజు ఇస్తున్నాడు. అంతేకాదు తాను అన్నం తినేటప్పుడు ఒక్కడూ తినడు.
తన భోజనానికి కూర్చుంటే అగ్రాసనం మీద బంగారు కంచములు వేసి 10,000 మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు తనతో పాటుగా పంక్తిలో కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళందరికీ బంగారు కంచాలు పెట్టించి వడ్డం చేయిస్తాడు. వాళ్ళను ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుంటాడు. అలా అగ్రాసనం మీద కూర్చోబెట్టి 10,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టి వాళ్ళు ఆచమనం చేసి చేసిన తర్వాత వాళ్ళు అన్నం తిన్న తర్వాత తాను తింటాడు. ధర్మరాజు పాపం లేనివాడు. నాన్న, ధర్మరాజు చాలా గొప్పవాడు. కానీ నా కర్మ ఏంటంటే నేను అది చూసి ఊర్చుకోలేకపోతున్నాను. ఇది నా బాధ. చూడకూడనివి చూశాను. అందుకే నాకు నిద్ర రావడం లేదు. నీరసపడిపోయాను. వివరణండి అయిపోయాను. ఇక నాకు ఈ ఒంట్లో ఓపిక లేదు. ఇంకా నేను ఓపిక పొందాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. నువ్వే నన్ను రక్షించాలి అని తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. అంటే చెప్పినా కూడా కొంత నిజం చెప్పాడు. ధర్మరాజు పాపం లేనివాడు, మంచివాడు అని. తను చెడ్డవాడు, నాకు చూసి ఓర్చలేకపోతున్నాను అన్న విషయం కూడా నిజమే చెప్పాడు. కాబట్టి అసలు తండ్రి కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఏం చేయాలండి? తండ్రి మాట్లాడాలి. అంటే ధృతరాష్ట్రుడు మాట్లాడాలి. కానీ చిత్రం ఏమిటంటే ఇంకేమైనా ధృతరాష్ట్రుడు అంటాడేమోనని ముందరి కాళ్ళకు బంధంగా ధృతరాష్ట్రుడిని నిలదీయడానికి వీలుగా శకుని మాట్లాడుతున్నాడు. ఇంత విషయం అయిన తర్వాత శకుని ఏ రకంగా మాట్లాడాడు, ధృతరాష్ట్రుడిని ఏ రకంగా రెచ్చగొట్టాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి దుర్యోధనుడి వంటి అసూయ మనకి కలగకుండా ఉండేటట్టుగా చూడమని ఆ పరమేశ్వరుణ్ణి మనం కోరుకుంటూ ఈరోజు పారాయణను ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.